జన్వాడలో ఉద్రిక్తత. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్. టవర్ ఎక్కి నిరసన తెలిపిన గ్రామస్తులు. వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో దళితులపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్య వర్గాలు నిన్న రాత్రి రాళ్లు ఇనుపరాళ్లతో దాడి చేయడానికి ఖండిస్తూ ఈరోజు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్వాడకు వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో గ్రామస్తులు టవర్ ఎక్కి నిరసన జరిపారు. దాడిలో దళితులు తీవ్రంగా గాయపడ్డ హాస్పిటల్లో ఉంటే ఇప్పటికీ నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటే ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని మండిపడ్డారు. కనీసం పేద వర్గాల ప్రజలకు ప్రాణాలు కూడా రాష్ట్రంలో రక్షణ లేదన్నారు. దాడి చేసిన నిందితులను, అందుకు కారణమైన గ్రామ పెద్దలను, ప్రజాప్రతినిధులందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై వెంటనే వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు, గ్రామస్తులు, బీఎస్పీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మాజీ ఎంపీటీసీ ఆయన వీళ్ళిద్దరు కలిసి ఇంకిద్దరు వ్యక్తులను తీసేసుకొని ఆర్ఎస్ఎస్ తీసేసుకొని ఆ రోడ్ వేయడానికి వచ్చారు. రోడ్ వేయడం వాళ్ళు కాదు, స్పెషల్ ఆఫీసర్ అతను టెండర్ ఒకరికి ఇచ్చేసారు. టెండర్ వ్యక్తి వేయాలి. టెండర్ కాగితంలో ఎంతైతే వాళ్ళ మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ వాళ్ళు కొనసాగించాలి. వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు వచ్చేసి అన్న మీరు ఎక్కడికైతే మైసయ్య, నరసింహ, గోపాల్, సీను, కుమార్ సీను ఈ నలుగురు వ్యక్తులు వచ్చి అది ఎంబడి ఇంకా 20-30 మంది మేము పాత రోడ్ ఎక్కడ అవుతుందో సిమెంట్ రోడ్ అక్కడ వరకు వేసుకోండి. మా దాటి మేమందరం మా సంఘర్షణ ఆ దాటి ఇక్కడికి రావద్దని అయితే ఇది కాదురా, మీ గోడ దాటి డోర్ కాడ కూడా వేస్తాం సిమెంట్ రోడ్, మీరేమన్నా విక్కురా మాది లంజా ఉడుకున్నారని మైసయ్య అన్నారు. మాట్లాడు, మీ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడంటే లంజా కొడుకున్నారా మాది లంజా కొడుకున్నారా తీరుతానేనన్నా. అరే లంజా కొడుక ఎట్లా వేస్తావా నువ్వు వేసి చూడు అని చెప్పి ఏమన్నా అరే మాది లంజా కొడుకున్నారా అని చెప్పి ఇప్పుడు దేవనాస్తులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కలిసి ఇంటికెళ్ళి రాళ్లతో దాడి చేసారు. మేము సిమెంట్ లో ఉన్నాం ఆల్రెడీ, ఏదైతే సిమెంట్ పోసిరో అందులోనే ఉన్నాము. వెనకాల రాళ్ళు ఉన్నాయి. మేము పరిగెత్తడానికి రాలేదు, మా ప్రాణాలు మేము కాపాడుకుంటాం అని చెప్పి ఆ చర్చలో పరిగెత్తుకుని వెళ్ళిపోయినాక డోర్లు పెట్టేసుకున్నాక కూడా ఆ కంకర రాళ్ళు తీసుకొని, ఇటుకలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, కట్టెలు తీసుకొని మొత్తం చర్చి మొత్తం దాడి చేసి పోలీసు మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ గూండాలు వీళ్ళందరూ కలిసి మరి ఈ ప్రాంతంలో ఉండే దళితులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చర్చి కట్టుకుంటుంటే మరి వాళ్ళ మీద శాంతియుతంగా వాళ్ళు చర్చి కట్టుకుంటుంటే వాళ్ళ మీద మరి దుర్మార్గంగా దాడి చేసి చాలా మందిని కూడా తీవ్రంగా గాయపరిచారు. దాన్ని ప్రొటెస్ట్ చేయడం కోసం ఇంతవరకు వాళ్ళని ఒక్కరిని కూడా మరి అరెస్ట్ చేయలేదు. 18 గంటలైంది దాడి జరిగి, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ వీళ్ళందరికీ సంఘీభావంగా ఉండడం కోసం ఈ తెలంగాణలో ఈ పేద ప్రజలకు గ్యారంటీ లేని ఈ పరిస్థితి మరి ప్రొటెస్ట్ చేయడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను ఇక్కడికి వస్తే నన్ను దుర్మార్గంగా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోతున్నారు. పోలీసులు అయ్యా రేవంత్ రెడ్డి నేను ఒక్కసారి చెప్తున్నా బిడ్డ, మరి ఆ రోజు నువ్వు ఏదో తెలంగాణను మరి కేసీఆర్ పాలన నుంచి రక్షిస్తామని చెప్పి నేను అరెస్ట్ చేసిండ్రు. కానీ నిన్ను అంతానికి ఇచ్చిండ్రు. కానీ ఇలా మరి మీ పోలీసులు విద్యుత్తులు అరెస్ట్ చేయకుండా బాధితులను కలవడానికి వచ్చిన నన్ను అరెస్ట్ చేసిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా అయితే గత ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టిండ్రో ఈసారి కూడా పేద ప్రజలు రాబోయే ఎలక్షన్లలో మీకు కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని తప్పకుండా మళ్ళా చెప్తున్నా, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 25-28 మతపరమైన స్వేచ్ఛ ఇచ్చిందో మరి బహుజన్ సమాజ్ పూర్తిగా చెప్తున్నాను. నేను తెలంగాణలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్, బీజేపీతో మిలాఖత్ అయినాయి, ఆర్ఎస్ఎస్ తో మిలాఖత్ అయినాయి. పేదల మీద, దళితుల మీద, అందరి మీద కూడా మరి మాదిగల మీద వీళ్ళందరి మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు. ఈ మతాన్ని గతం చేయాలని చేస్తున్నారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించారు. నరేంద్ర మోడీ గారు మీరు రామరాజ్యం ఉన్నారు, ఇదేనా రామరాజ్యం అంటే రేవంత్ రెడ్డి తప్పకుండా భారీ